ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన వాక్యం ధ్యానించుకోబోయే ముందుగా ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజు వింటున్న మాటలు నాయన ప్రభువా మా కుటుంబాలకు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా నీవే మమ్మల్ని నాయన ప్రభ నడిపించే దేవునిగా నాయన ప్రభ నీ మాటలు వించుండగా నాయన మా అందరికి కావాల్సిన జ్ఞానము, మా అందరికి కావాల్సిన నాయన ప్రభ నీ వాక్య సత్యములతో మీరే మమ్మల్ని నడిపించమని, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ బలపరచమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు వాక్యము మనందరి జీవితాలకు చాలా ఉపయోగపడే వాక్యం అండి ఇది. ఎందుకంటే చాలామంది ఈరోజు వాక్యానుసారంగా చాలామంది ఉంటున్నారు. అందుకే ఆ వాక్యం ఏంటంటే ఒంటరితనం వల్ల మానసిక ఒత్తిడిని ఒంటరితనం అనేది కలుగు చేస్తుంది. అలాగే ఒంటరితనంలో చాలామంది పాపాలకు గురైపోతూ ఉన్నారు. ఒంటరితనం వల్ల సాతానికి ఉచ్చులోనికి మనం ఈజీగా వెళ్ళిపోతున్నాం. చాలామంది కుటుంబాల్లో మనం చూస్తుంటాం, వారి యొక్క పిల్లల కోసం అంటారు, వారు ఎక్కడ స్నేహం చేయకుండా ఉంటారేమో పిల్లలు, మా అమ్మాయి అండి, మా అబ్బాయి అండి, అసలు ఎవరితో మాట్లాడరండి, ఎవరు స్నేహితులు లేరండి, చక్కగా ఉంటారండి, అలా మాట్లాడుతుంటారు. దానివల్ల మనం వాళ్ళని అలా ఎంకరేజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరితో స్నేహం చేయరు, ఎవరితో ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయలేక ఒంటరిగా కుమ్ములిపోతూ ఉంటారు. దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. ప్రసంగి గ్రంథంలో 4వ అధ్యాయం 9-10 వచనాలు మనం గమనించినట్లయితే, ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అంటున్నాడు 9వ వచనంలో. అలాగే 10వ వచనంలో అంటున్నాడు, వారు పడిపోయినను ఒకడు తన తోటి వారిని లేవనెత్తును, అయితే ఒంటిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమ కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవునని. ఈ యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే ఇద్దరు ఉండటం వల్ల చాలా మేలు. ఇద్దరు కలిసి పనిచేయటం వల్ల ఆ కుటుంబానికి ఎంతో ఆధారణ కూడా ఉంటుంది. అలాగే ఒకడు ఒంటిగాడు పడిపోతే వాడికి ఎంకరేజ్ చేసి లేపువాడు కూడా మరొకడు ఉండాలని ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం అయితే ఉంది. అలాగే యేసుప్రభు వారు కూడా ఆయన శిష్యులను మిషనరీ టూర్కి పంపించినప్పుడు, ఆ సువార్తకు పంపించినప్పుడు ఒకరిని పంపలేదండి, ఇద్దరిని పంపించినట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్తలో వారికి పంపిస్తూ యేసుప్రభు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చాడు, వెళ్ళండి మీరు సువార్తను ప్రకటించమని. ఒక్కరిని పంపలేదు, ఇద్దరిని పంపించాడు. ఎందుకంటే ఒకడు పడిపోయినా ఇంకొకడు వారికి సహాయకులా ఉండడానికి, ఒకరు నిరుత్సాహమైన ఒకరు ఎంకరేజ్ చేయడానికి ఉండడానికి ఇద్దరు కావాలి. ఈ మధ్య నేను చాలా కేసెస్ చూస్తూ ఉన్నాను. ఫ్యామిలీలో ఒకరి కష్టం చేస్తే కష్టం చాలా ఇబ్బంది. ఒకరే ఇంట్లో కష్టపడితే ఈరోజు బిజీ షెడ్యూల్లో ఖర్చులు ఎక్కువైపోవటం వల్ల, రకరకాల పరిస్థితుల వల్ల ఒకరు పనిచేస్తే ఆ ఇంట్లో ప్రాబ్లం వస్తుందని ఆ ఇంటి యజమానురాలు తన యొక్క భార్య కూడా కలిసి ఇద్దరు ఉభయులు కష్టపడి పనిచేయటం మంచిది. దానివల్ల కుటుంబాలు ఆర్థికంగా ఎంతో బాగుంటాయి. ఇది ఒక అడ్వాంటేజ్గా కూడా మనం తీసుకోవచ్చు. మరి కుటుంబం ఆర్థికంగా ఎంతో బాగుంటుంది దానివల్ల ఇద్దరు కలిసి పనిచేయటం వల్ల. రెండవదిగా మనం చూసినట్లయితే భార్య భర్తలు వర్క్ నిమిత్తంగా మరి ఉదయమే వెళ్ళిపోయి మరలా రాత్రి ఏదో టైంకి 8కో 9కో రావటం వల్ల మరి కుటుంబంలో ఉంటున్న పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి ఒంటరిగా గడపటం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక డిసడ్వాంటేజ్గా మనకు కనబడుతుంది. ఒంటరిగా మరి పిల్లలతో గడిపే టైం వరకు ఉండట్లే, బిజీ షెడ్యూల్ అయిపోతుంది. మరి వాళ్ళు వస్తున్నారు, తర్వాత అలసిపోయి వంట చేసుకొని తిని మళ్ళీ పడుకునేసరికి వాళ్ళతో గడిపే టైం లేకపోవటం వల్ల ఇవి డిసడ్వాంటేజ్గా ఏమవుతుందంటే కుటుంబాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ గురవుతూ ఉన్నాయి. పిల్లలు ఒంటరితనంలో చెడు వ్యసనాలకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులతో గడపడం వారికి తక్కువ టైం అయిపోతుంది. స్కూల్ నుంచి వస్తారు, కాలేజీ నుంచి వస్తారు, వాళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉండరు. అలా ఒంటరిగా ఉండటం వల్ల వారు ఎక్కువగా చెడు వ్యసనాలకు, అలాగే సెల్ ఫోన్లకు, కంప్యూటర్లకు ఎడిట్ అయిపోయి మరి చెడు దృశ్యాలు చూడటం వల్ల పాడైపోతున్న వారిని చాలామందిని చూస్తున్నాం. అలాగే దానివల్ల లోన్లీగా, ఒంటరితనంగా ఉండి వారు ఎంతో మెంటల్గా డిస్టర్బ్ అవుతున్న వారిని కూడా చాలామందిని
చూస్తూ ఉన్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా. మరికొంతమంది ఉంటారు ఆ ఒంటరితనంలో ఒంటరితనం అలవాటు అయిపోయి ఎవరితో కూడా స్నేహం చేయకుండా ఇంట్లో ఒక్కరే ఉంటూ ఏదో ఆలోచించుకుంటూ వాళ్ళే మాట్లాడుకుంటూ మరి డిప్రెషన్లో ఉంటున్న వారిని చూస్తాం. ఇంట్లో వారితో కూడా ఎవరు ఏమి చెప్పరు, ఇంట్లో వారితో కూడా ఏమి కూడా షేర్ చేసుకోరు, డిప్రెషన్కు గురైపోతూ ఉంటారు. కనుక ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనందరికీ కూడా ఒక మంచి స్నేహితుడు కావాలి, ఉండాలి. స్నేహితుడు మనకు ఉండాలి. ప్రతి ఆలోచన, ప్రతి ఒక్క సమస్య, ఒక ఆనందము షేర్ చేసుకోవడానికి ఎవరో ఒక వ్యక్తి మనకి తోడు ఉండాలి. దాన్ని చెప్పడం వల్ల ఏమవుతామంటే మనం చక్కగా రిలాక్స్ అయిపోతాం, మన బరువు కాస్త దిగిపోద్ది, చాలా ఆనందంగా ఉండగలుగుతాం. ఉదాహరణకు దావీదుకి మంచి స్నేహితుడు ఎవరంటే యోనాతాను. ఇద్దరు కూడా ఒకరి యొక్క విషయాలు ఒకరు షేర్ చేసుకుంటూ మరి ఎంతగానో ఆనందించినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ పిల్లలను ఎప్పుడు కూడా ఒంటరిగా వదలొద్దు. అలాగే మీరు కూడా గృహిణీలైతే ఒంటరిగా ఎప్పుడు ఉండొద్దు. ఒంటరిగా ఉన్నప్పుడే అవ్వమ్మను సాతాను శోధించాడు. అలాగే ఒంటరిగా ఉన్నప్పుడే తుంటర ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఆ ఆలోచన ప్రకారంగా ఒంటరిగా ఉన్నప్పుడు దావీదు యుద్ధానికి వెళ్లకుండా ఒంటరిగా మేడ మీదకి వెళ్ళినప్పుడు మరి సాతాను ద్వారా శోధింపబడి బెత్షెబతో పాపం చేసినట్లుగా మనం చూస్తాం. కనుక మనం కానీ మన పిల్లలను కానీ ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టద్దు, ఒంటరిగా ఉండొద్దు. చక్కగా ఇంట్లో కలిసి చక్కగా మాట్లాడుకోండి, ఒకరినొకరు చక్కగా అన్ని విషయాలు షేర్ చేసుకోండి. మనకి గుడ్ ఫ్రెండ్ కావాలి, గుడ్ ఫ్రెండ్షిప్ మనకు ఉండాలి, అలాగే గుడ్ ఫెలోషిప్ కూడా మనకు ఉండాలి. అందుకనే సంఘముగా కూడుట మానొద్దు అని భక్తులు తెలియపరుస్తున్నారు. కనుక ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు మన అందరికీ కూడా ఎంతో ఉపయోగకరం. ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు పంపటం వల్ల మనం ఎంతో పాజిటివ్గా దీన్ని మనం తీసుకోగలం. ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడే మాట. కాబట్టి ఎవ్వరూ ఒంటరిగా ఉండొద్దు, మంచి స్నేహాన్ని కలిగి ఉండండి. లేదా చక్కగా వాక్యం మెడిటేషన్ చేయండి, లేదా ఒంటరిగా ఉన్న పాటలు పాడుకోండి. అంతే తప్ప ఒంటరిగా కూర్చొని ఆలోచన మాత్రం ఎప్పుడు కూడా చేయొద్దు. అది మనల్ని పడగొడుతూ ఉంటుంది. మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి అదొక గొప్ప బలమైన కారణంగా ఉంది. కనుక దానిలో మనం ఎవరు కూడా పడవద్దు. చక్కని స్నేహితులతో, అలాగే మీ ఇంట్లో వారితో, మీ బిడ్డలతో చక్కగా మాట్లాడండి. అలాగే మీ తల్లిదండ్రులతో ఎక్కువగా మాట్లాడండి. మీ యొక్క ఉద్దేశాలు వారికి షేర్ చేయండి. దానివల్ల మనం ఎంతో చక్కగా ముందుకు వెళ్ళగలం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.